అంత చదువుకోలే నేను డెఫినెట్గా. ఆయన నాకన్నా పెద్దాడు, నేను ఆయన అంత చదువుకోలేదు, ఆయన అంత ఆస్తి నాకు లేదు. నేనేదో సామాన్య కుటుంబాన్ని, రైతు కుటుంబంలో నుంచి వచ్చినాడిని. ఆయనలాగా వేల కోట్లు మాకు లేవు, ఆయనలాగా నేను పెద్ద చదువుకోలేదు. బట్ ఆయన చేసేది మాత్రం అమెరికాలో కూడా ఇలాంటిదే, బైజూస్ కంటెంట్ లాంటిదే. దయచేసి అది గమనించాలి. ఆయన అమెరికాలో చేసేది కూడా సార్ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం సిలబస్ను ఫేమ్ చేయటం, పుస్తకాలు రాయటం. ఆ పుస్తకాలు రాసే ఆయన ఈయన చెప్పే వేల కోట్లు కూడా సంపాదించింది ఆ పుస్తకాలు రాసే సార్. సో పుస్తకాలు రాసినప్పుడు కంటెంట్లో రకరకాలుగా ఉంటుంది. ఆ కంటెంట్ ప్రజలకు ఉపయోగపడి ఉండొచ్చు. అలాగే బైజూస్ కంటెంట్ కూడా ఒక కంటెంట్ సార్. దాంట్లో బాగుందో బాగోలేదు వెళ్ళలేదు, బహుశా ఆయనకి తెలిసి ఉండొచ్చు, చనిపోయినది. నేనేమంటాను తెలుసా, మేము ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్కి వెళ్తాం సార్, లేకపోతే ఈ మెడికల్ ఎంట్రన్స్ ఎంసెట్ ఇంకో దానికి ఎగ్జామ్కి వెళ్తాం. ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఒక గైడు, అవును, ఫలానా వాడి గైడు, ఫలానా వాడి సిలబస్సు. అవును. సో ఆ గైడ్ని ఫలానా వ్యక్తి రాసిన గైడ్ అయితే బాగా ప్రిపేర్ అవ్వచ్చు అనేది పబ్లిక్లో ఉండే. సో ఆ బెటర్ దానికి వెళ్ళి దాని మీద ప్రిపేర్ అవుతాం. దాని మీద ప్రిపేర్ అయినాక ఆ ప్రిపేర్ అయిన గైడ్ని బట్టి నేను ఎగ్జామ్ రాసినప్పుడు నాకు మెరిట్ మార్క్స్ వచ్చినప్పుడు ఇది బెస్ట్ గైడ్ అని చెప్పి నేను కూడా ఫీల్ అవుతాను. అవును. ఒకవేళ నేను చదివిన గైడ్ ప్రకారం, నేను చదివిన బుక్ ప్రకారం నాకు మెరిట్ మార్కులు రాకపోతే ఈ గైడ్ మంచిది కాదని చెప్పి దాన్ని పక్కన పెడతాం సార్. అవును, అంతే కదా. అవును. సో ప్రభుత్వం బైజూస్ కండక్ట్ అనేది పిల్లలకు ఉపయోగపడిద్ది అని చెప్పి ఒక అనలైజేషన్ చేసి ఒక సర్టెన్ అధికారులందరినీ దాని మీద వర్క్ చేయించి ఆ బైజూస్ కండక్ట్ని పిల్లలకు ఉపయోగపడే విధంగా ఆ ట్యాబ్లో పొందపరిచి ఇచ్చాం. ఇది ఒక ప్రయోగం, ఇది మంచి జరిగిద్ది అని. ఒకవేళ నిజంగా ప్రభుత్వం చేసిన ఇది మంచి జరగకపోతే బైజూస్ కాబట్టి ఇంకొక బెటర్ వస్తుంది. ఏమన్నా దాంట్లో చంద్రశేఖర్ గారు రత్తే దాన్నే పెడతాం. రేపు పొద్దున ఆయన అమెరికాలో రచ్చాడు, ఇండియాలో రత్తే అయిందే పెడదాం. తప్పేముంది, అభివృద్ధి కావాలి అంతేగాని మా పాలసీ ఏంటి, ఏదైతే సుమారు కార్పొరేట్ స్కూల్లో ఈ కంటెంట్ను వాడి కార్పొరేట్ స్కూల్లో చదివే పిల్లలకి మెరిట్ని, నాలెడ్జ్ని పొందే కంటెంట్ని పేదవాడికి, మధ్యతరగతి వాడి పిల్లలకు కూడా అందించాం. అది మా కంటెంట్ సార్. అది మా ప్రయత్నం, మా చిత్తశుద్ధి. మా ముఖ్యమంత్రి చిత్తశుద్ధి ఏంటో తెలుసా, ఎవడైతే కార్పొరేట్ స్కూల్లో ట్యాబ్స్ ద్వారా ఆ పిల్లలు ఆర్థికంగా బాగున్న పిల్లలు కాబట్టి వాళ్ళు ట్యాబ్ను కొనుక్కున్నారు. అవును. ప్రభుత్వ పాఠశాలలో పేదవాడు, మధ్యతరగతి వాడి పిల్లలు కొనుక్కోలేరు. ఆ కొనుక్కోలేని పిల్లలకి ప్రభుత్వమే ట్యాబ్ ఇచ్చి ఆ కంటెంట్, వాడికి కావాల్సిన ఆ సిలబస్ కంటెంట్ బైజూస్కి వెళ్ళాం. కాదు బైజూస్ కాదు, అది మంచిది కాదు, ఇంకా బెటర్గా ఉంది, ఇంకోటి నెక్స్ట్ ఇంకోటికి వెళ్తాం. అంటే కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఒక విద్యను అందించాలనేది ప్రయత్నం. సక్సెస్ అయ్యారా దాంట్లో అంటారు? పూర్తి స్థాయి. మీ నియోజకవర్గంలో బాగా సక్సెస్ అయ్యారా? 100%. ఎందుకంటే ట్యాబ్ ఇచ్చింది నిజం, బైజూస్ ఇచ్చింది నిజం. రైట్. ప్రతిపక్షం కూడా చెబుతుందిగా బైజూస్ ఇచ్చారని. కాదు బైజూస్ మంచిది కాదు, అది వేరు. ఓకే, నేను అదే చెబుతున్నా. నేను ఎగ్జామినేషన్ ప్రిపేర్కి వెళ్ళినప్పుడు ఓ బుక్ని ఫాలో అవ్వా, మంచి మార్క్స్ వచ్చినాయి, ఇది మంచి బుక్ అనుకుంటున్నా. ఈ బుక్ని ఫాలో వెళ్తే నాకు మంచి మార్క్స్ రాలా, ఈ గైడ్ మంచిది కాదు అనుకుంటున్నా. మంచిది కాదన్నప్పుడు బెటర్ దానికి వెళ్తాను. విద్యా వైద్య రంగాలు మాత్రమే కాదుగా అభివృద్ధి అంటే, చాలా మిగతా అంశాలు కూడా ఉంటాయి కదా. ఎంప్లాయ్మెంట్ విషయం కానీ, ఇప్పుడు మనం అలా పరిశ్రమల స్థాపన విషయం కానీ డెఫినెట్గా ఉంటుంది. నేనేం చెబుతానంటే, ఈ రాష్ట్రంలో సుమారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో అన్ని అద్భుతాలు చేస్తానని చెప్పి 2014లో ముఖ్యమంత్రి అయ్యి ఎందుకు రాజధాని నిర్మించలేకపోయాడు సార్ 4-5 ఇయర్స్ స్పాన్లో? సరే, ఆయన నిర్మించలేదు, మీరెందుకు నిర్మించలే? ఇక్కడే పాయింట్ ఉంది సార్. అమలు కానీ చేయలేని ప్రజలకు అడ్డగోలుగా చెప్పి అధికారాన్ని తెచ్చుకోవటం అనేది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యడు. మనం చేయగలిగినది మన బడ్జెట్టు, మన రాష్ట్ర ఆర్థిక వనరులు విడిపోయినాక ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వీటన్నిటినీ ఎనలైజ్ చేసి
ఉన్న సిచ్యువేషన్స్లో ఉన్న డబ్బుల్లో ముందు మన ప్రజలు స్టేబుల్ అవ్వాలా. రాష్ట్ర విభజన జరిగినాక ప్రజల్ని స్టేబుల్ చేయాలా. రైట్. చేయాలంటే ప్రభుత్వం అమలు చేయగలిగే హామీలే ముందుకు తీసుకురావాలి. లేదా రుణమాఫీ గురించి 2014లోనే ఒక మీరు ఇవ్వండి రుణమాఫీ అంటే చాలు మనం అధికారంలోకి వస్తామని చెప్పి చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పుడు చెప్పారట. కానీ ఆయన ఒప్పుకోలేదు. ఎందుకని? వాస్తవంగా చేయలేము అన్నాడు. మరి అదే రుణమాఫీ చేస్తామన్నది చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు ఎన్నుకున్నారు. కానీ చంద్రబాబు చేయలేదు. దాని రిజల్ట్ అధికారం వచ్చిందిగా. దాని రిజల్ట్ 2019లో చూశారు. అదే యాస్ నేను ఇప్పుడు అదే చెప్పమంటున్నా. ఇప్పుడు అదే మనం అనలైజ్ చేయమంటున్నా. 2019 ఎలక్షన్స్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఏమైతే చేస్తానని చెప్పాడో ఈరోజు 2024కి మేము 99% మొత్తం చేశాం. ఓకే. చేసిన ప్రభుత్వం, ఇచ్చిన ప్రభుత్వం, అమలు చేసిన ప్రభుత్వం. సో ప్రజలకి ఒక నమ్మకం, ఓహో మన ప్రభుత్వం, మనం ఓటేసిన ప్రభుత్వం చేస్తానని ఎన్ని చేసింది అని చూసుకుంటే వాడి దగ్గర లిస్ట్ ఉంది. ఇచ్చేసింది 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 చేయలేని కూడా అలాగే చేంజ్ ఉంటుంది. ఇదిగో ఇది చేయలేదు ఇది చేయలేదు ఉంటే ఉండొచ్చు. తప్పే ఉంది. అమరావతి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసింది తప్పటడుగు కదా. దాని మీద నాకు పెద్ద మాట్లాడటానికి ఇష్టపడను.